ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఇదేదో కొత్త పదం అనుకుంటున్నారా? కొత్త పదంగానే కనిపిస్తున్నప్పటికీ కొత్తదేం కాదు. ఆల్రెడీ ప్రపంచ దేశాల్లో ముఖ్యంగా యూరోప్, లాటిన్ అమెరికా లాంటి దేశాల్లో ఇది ఆల్రెడీ అమల్లో ఉంది. కానీ భారతదేశానికి ఇటీవలే మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీని మీద కాస్త ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఏంది ఈ పదం అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఇటీవల కాలంలో భార్యాభర్తల మధ్య అవగాహనలేమి, భార్యాభర్తల మధ్య సయోధ్య, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఒక అన్యోన్యత తగ్గి ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకొని ముఖ్యంగా భార్యలు తమ పుట్టింటికి వెళ్ళిపోతున్న ధోరణిలో చాలా సందర్భాల్లో కనిపిస్తున్నాయి. చిన్న చిన్న విషయాల్లో కూడా భార్యల్లో అనేక రకాల మార్పులు వస్తున్నాయి. భార్యలో భర్తల్ని సాధించే ప్రయత్నాలు ఉన్నాయి. అందుకోసం తమ కోసం ఏవైతే తమ రక్షణాత్మకంగా ఉన్నటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా 498 డీవీసీ, అదేవిధంగా మెయింటెనెన్స్, అలిమనీ ఇట్లాంటి ఏవైతే చట్టాలు ఉన్నాయో ఈ చట్టాల యొక్క దుర్వినియోగపు పాత్ర చాలా ఎక్కువ అవుతుంది. అందుకని మ్యారేజ్ బిఫోరే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అన్నటువంటి ఒక ఏర్పాటు చేయడం వల్ల ఇద్దరి మధ్య కొంత అవగాహన ఉండే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే అసలు భర్త ఎటువంటి వాడు అన్నది భార్యకు కొంత అవగాహన వస్తుంది, భార్య ఎలా ఉంటుందనే విషయం మీద భర్తకు ఒక అవగాహన ఉంటుంది. అసలు వీళ్ళిద్దరు కలిసి ఉంటారా లేదా, ఎంతకాలం కలిసి ఉండే ప్రయత్నం చేస్తారు, వాళ్ళిద్దరి యొక్క మానసిక ధోరణి ఎలా ఉంటుంది, మనస్తత్వ శాస్త్రం రీత్యా అంటే సైకాలజీ ప్రకారంగా ఒక సైకో ఎనాలిసిస్ చేసి దానికి లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూ యాడ్ చేసిన తర్వాత లీగల్ సైకో ఎనాలిసిస్ ప్రకారం ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ మీ ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడతాం. అదేవిధంగా అమ్మాయిని సెపరేట్గా మాట్లాడతాం, అబ్బాయిని సెపరేట్గా మాట్లాడతాం, అమ్మాయిని అబ్బాయిని కూర్చోబెట్టి మాట్లాడతాం. అంతేకాకుండా ఇద్దరు బంధువులను కూడా కూర్చోబెట్టి ఒకే ఒక ప్లాట్ఫామ్ మీద వీళ్ళందరి యొక్క అభిప్రాయాలు తెలుసుకోవడం వల్ల భవిష్యత్తులో కేవలం వాళ్ళిద్దరికే కాకుండా బంధువులకు కూడా ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం చెప్పి కొంత ప్రయత్నాలు అయితే గట్టిగా చేస్తున్నాం. దీని మీద ఎవరైనా మీ ఇంట్లో అమ్మాయి కానీ అబ్బాయి కానీ పెళ్లి ప్రయత్నాలు చేస్తూ ఉంటే తప్పనిసరిగా మీరు ఎలా అయితే పంతుల దగ్గరికి వెళ్ళి ముహూర్తాలు పెట్టించుకుంటారో అదేవిధంగా ఇతరత్ర వ్యవహారాలు బంగారు నగలు ఎట్లయితే కొనుక్కుంటున్నారో ఒక లీగల్ సైకో ఎనలిస్ట్ని కూడా తప్పనిసరిగా సంప్రదించడం సర్వసాధారణం. మీరు చేయాల్సిందే, డెఫినెట్గా మీరు చేయాల్సిందే. ఎందుకంటే భవిష్యత్తులో ఒకరి మీద ఒకరు ఇబ్బందులు గురి కాకుండా ఉండడానికి దీన్ని అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి మీకు లీగల్ కౌన్సిలింగ్ కావాలనుకుంటున్నారు తప్పనిసరిగా ఈ కింద స్కూల్ అవుతుండే మనం కాంటాక్ట్ చేయండి. మా దగ్గర ఫీమేల్ అడ్వకేట్స్ ఉంటారు, మేల్ అడ్వకేట్స్ ఉంటారు. టోటల్ ఒక కౌన్సిలింగ్ లీగల్ సైకో ఎనాలిసిస్ ప్రకారం ఒక కౌన్సిలింగ్ జరుగుతుంది. దానికోసమే కింద స్కూల్ అవుతుండే మనం కాంటాక్ట్ చేయండి. తప్పనిసరిగా మా లీగల్ టీం మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. అంతేకాకుండా ఈ పేజ్ని తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ బాక్స్లో తెలియచేయడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. ఈ వీడియో పైన కూడా మీ కామెంట్ బాక్స్ తప్పనిసరిగా తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీ రవీంద్రనాథ్, అడ్వకేట్, హైకోర్టు, తెలంగాణ.